అనిపించింది. సో మీడియా మిత్రులు ఏదైనా క్వశ్చన్స్ అడగాల్సి వస్తే అడగచ్చు. ఏంటి మీ మనసుకి అంతగా ఏం నచ్చింది అని? బేసిక్గా లవ్ స్టోరీలు అంటే నాకు ఇష్టం అండి. నేను తీసిన సినిమాలు ఎక్కువ లవ్ స్టోరీలే అని చెప్పగానే నాకు నచ్చి తీద్దామని ఒప్పుకున్నాను. ఫస్ట్ పర్సన్ దట్ ఐ నరేటెడ్ టు, ఆయన చాలా పాజిటివ్గా ఐ గాట్ ద ఫీల్. బట్ ఓహో ఆహా నేం పొగిడేలేదు, బాగుందన్నారు. సెకండ్ హాఫ్ చాలా బాగుందన్నారు, ఇంకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు సాయి మాధవ్ గారిని కలిసా సాయంత్రం. ఆయనకి కథ చెప్పా. ఆయన విని చాలా ఎక్సైట్ అయ్యారు. ఇది ఎక్సలెంట్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ, ఆ కథ వెనక ఇంకో కథ ఉంది అని ఈ స్టోరీని కంప్లీట్ ఆ ఎసెన్స్ ఫుల్గా అర్థం చేసుకున్నారు. సో నేను కిరణ్ గారికి ఫోన్ చేసి ఇట్లాగా సాయి మాధవ్ గారికి కథ చెప్పాను. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సు అసలుకి నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మార్నింగ్ కిరణ్ గారు సాయి మాధవ్ గారిని కలిసి మంజులా కథ విన్నారంట కదా అని అడిగారు. అప్పుడు సాయి మాధవ్ గారికి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అని తెలీదు. అండ్ సాయి మాధవ్ గారు అవునండి అసలు అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, నువ్వే కావాలి వాటికన్నిటికీ అంటే కూడా ఒక బ్రహ్మాండమైన సినిమా అవుతుంది, చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది, సూపర్ మూవీ అని చెప్పారు. దాంతో ఐ ఫీల్ కిరణ్ గారికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. యూనో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, బట్ ఐ కాంట్ లైక్ యూనో ఎక్స్ప్లెయిన్ ఇట్. సాయి మాధవ్ గారు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్సు, కిరణ్ గారికి ఇచ్చిన కాన్ఫిడెన్సు, మే ఇద్దరము వీ హ్యావ్ టు ట్రావెల్ యూనో. So I really want to thank Sai Madhav garu for the whole giving me and Kiran garu confidence on that. Sandeep oka boyishness at the same time oka maturity kuda tagaldandi and oka urban look undi. And when I first met him, Kiran garu office lo meet ayinappudu he had like you know that exact Suraj character anedi oka easy going, that body language. The minute I saw him I knew okay fine, he is my Suraj. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వై సందీప్ ఇస్ యాప్ట్ ఫర్ దిస్ రోల్. దానికి మీరు సినిమా చూడాలి. ప్రొడ్యూసర్ గారు సాటిస్ఫై అయ్యారు టోటలీ 100% అండి. నేను ఈవెన్ కిరణ్ గారు 100%, ఆల్ యాక్టర్స్, ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి, అండ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. మంజుల గారు ఐ నో అసలుకి నాకు చాలా నర్వస్గా ఉంది. చూడటానికి కుందన బొమ్మలా ఉంది, సోనాలి బెండ్రే లాగా అందంగా ఉంది, బట్ తెలుగు రాదు. సో నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. దెన్ కథ చెప్పాను. దాని తర్వాత ఒక 2 days రీడింగ్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఆ లైన్స్ చదివే విధము ఇది షీ వాజ్ ఎక్సలెంట్ అండి. అండ్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, అది రకరకాల ఎక్స్ప్రెషన్స్, వెరీ ఎక్స్ప్రెసివ్. అండ్ ఒక సీన్ అయితే అసలు ఎక్సలెంట్గా రీడ్ చేసింది. అండ్ దాని తర్వాత ఒక ఇమోషనల్ సీన్ చేసింది. ఐ వాజ్ లైక్ ఇంకా యునో దర్ ఇస్ నథింగ్ టు లుక్ ఎనీ ఫర్దర్. అండ్ నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒక లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ చాలా అందంగా ఉండాలండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఇన్ మై మూవీ, నా సినిమా కంప్లీట్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యూటీ యునో. And heroine's role, even though this is the story about Suraj and totally out and out Suraj's story, heroine is the soul and the spirit of the movie. So chala perform cheyali, andanga undali, young ga undali, kan maturity undali. It's a very tricky thing andi. And nenu even I can't even take any top heroines because oka commercial baggage untundi, regular commercial meter lo chese oka baggage. I can't afford that. I need a fresh girl with lot of innocence, and Amaira completely fits that bill andi. You will see. I'm sure asalu trailer lo chusinappudu kuda meeku anpichuntundi, but cinema teliste chuste asalu nenu em cheptunnano anedi meeku inka vivaranga ardham avutundi. I'm basically a very romantic person andi and I have lot of love, and love is the universal essence of life, and Kiran garu likes love a lot. ఆయన ఎలా ఇంప్రెస్ చేయాలి అని కంప్లీట్ లవ్ స్టోరీ రాస్తే కంపల్సరీగా నాకు ఒక ప్రొడ్యూసర్ దొరుకుతారని. నో బట్ జోక్స్ అపార్ట్, ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ ఈజీ అని కాకుండా దిస్ ఇస్ సంథింగ్
I wanted to express as a story. It came straight from my heart. And this is just not a love story, Andy. It's beyond a love story. There are many layers in it, and you will know that. మీరు Feb 16th నాకు చూసి చెప్పండి. ఆయన గురించి అసలుకి యూ విల్ హ్యావ్ టు సీ హిస్ వర్క్. అండ్ కంప్లీట్ యష్రాజ్ ఇందాక కంపారిజన్స్ చేశారు హిందీ సినిమా లాగాని. కలర్స్ ఇఫ్ యూ నోటిస్డ్ ఏ కలరు ఇంకో కలర్కి క్లాష్ అవ్వదు. ఆల్ ద కలర్స్ విల్ మర్జ్ అండ్ దట్ బ్యూటీ ఇట్స్ లైక్ వెరీ ట్రిక్కీ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అన్ ఆర్ట్ డైరెక్టర్. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాం. I also want to say we have two art directors, not only Hari Garu, Purushottam Garu kuda, and they did a brilliant job. Gadisina Prati Roju. He has done such an amazing job. Nenu set enter ayyano, ఏమీ లేదు ఏంటండి ఇది, and I was so tensed. Don't worry అండి, మేము బిహైండ్ ద హౌస్ ఫుల్గా పువ్వులు అన్నీ అరేంజ్ చేసుకున్నాం అని సినిమా లాగా చేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటున్నారు తెలుసా, మహేష్ బాబు అంటున్నారు, నేను అనలేదు, ఆయన అన్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మంజుల గారు చెప్పారు, ఆవిడ నెక్స్ట్ ఒక కథ రాసుకున్నారంట. ఆ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి అని చెప్పి యాక్చువల్లీ టీవీలో చెప్పారు అన్నమాట ఒక షోలో. ఫుల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చెప్పాను టీవీ షోలో అన్నారు కదా, చెప్పాను కథ కూడా ఉంది నిజంగానే. ఎనీవే, బట్ సీరియస్లీ అండి, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఆఫ్టర్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు is someone who's always followed his heart. Something very genuine about him, and I have a story for him. Sandeep is right. I know, but I know that he may not even do films, but ఆయన మటుకు విన్నారు అంటే డెఫినెట్గా చేస్తారు, because this is something he cannot turn it down. He will love it. ఈ ఒక్క సినిమా చేసి ఆయన ఇంకా పాలిటిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ యూ ఆల్ హెల్ప్ హిమ్. కొంచెం చెప్పండి వినమని. తను నా మాట వినడు. He won't take me seriously. Very difficult directing. And I have a very interesting news also. So we're in the film as nature. It's very exciting. And it is going to be the highlight of the movie అండి. సినిమా మొత్తం మహేష్ బాబు లేకుండా మహేష్ బాబుతో తీశాను నేను. ఫుల్ కంప్లీట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ యూ విల్ సీ. ప్రతిసారి చెట్టు కానీ ఏదైనా ఫ్లవర్ కానీ యూ విల్ సీ మహేష్ బాబు. హీల్ బీ దే త్రూ అవుట్ ద మూవీ. ఆ సినిమా మరి చూపించారా మేడం మహేష్ బాబుకా? మహేష్ నేను ఫస్ట్ నా సినిమాలే నేను చూడను ముందు. నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అండ్ బట్ హీ సా ద సాంగ్స్, షాక్ అయ్యాడండి యాక్చువల్గా, బికాస్ నేను ఎంత బాగా తీస్తానని అనుకోలేదు తను. డైరెక్షన్ అంటే చాలా కష్టం కదా అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు పాపం, బికాస్ ఇట్స్ నాట్ రియలీ అన్ ఈజీ టాస్క్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. బికాస్ నేను చెప్పాను తనకి, స్టోరీ టెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ అబౌట్ ఇమోషన్స్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. సో హీ వాజ్ క్వైట్ హ్యాపీ. సో మహేష్ బాబుతో వర్క్ చేయటం ఐ లవ్ టు డూ ఇట్, బట్ ఐ నో హీల్ వెరీ డిఫికల్ట్, బికాస్ ఆ చిన్న డబ్బింగ్ బిట్కే డబ్బింగ్ థియేటర్లో అసలు ఎంత హడావిడి చేశాడంటే, ఇలా కాదు నేచర్ కదా, ఇంకొంచెం ప్రేమతో అంటే ఇంకెవరి చేత డబ్బింగ్ చెప్పించుకో, హీఈస్ లైక్ జస్ట్ ప్లేయింగ్ ద ఫుల్ ప్రాంక్స్. సో వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ హిమ్, బట్ ఐల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ విత్ హిమ్, అండ్ ఐల్ గివ్ యూ ద న్యూస్ వెరీ సూన్. అండ్ మేబీ అమైరా, మై బ్యూటిఫుల్ అమైరా could be the heroine. బడ్జెట్ ఎంత అయింది మేడం? ఏంటండి బడ్జెటా? ఏది ఈ సినిమానా? అమ్మో, అది పాపం కిరణ్ గారికి బడ్జెట్ గురించి చెప్పొద్దండి, అసలుకే టెన్షన్గా ఉన్నారు. నిజంగా దిస్ ఈజ్ అ వెరీ 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 హ్యూజ్ బడ్జెట్ అండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్, బికాస్ ఈ సినిమాని ఆయన ఎక్కడ వెనకాడకుండా, ఈచ్ హౌస్ ఇన్ గోవా, ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్. వీళ్ళిద్దరూ వీళ్ళ పెళ్ళిలో నుంచి వీళ్ళే పారిపోతారు, గోవాకి వెళ్ళి ఉంటారు. సో ఇట్ హ్యాస్ టు బి, గోవాకి వెళ్ళారంటే బీచ్ ఫ్రంట్ హౌస్ ఇట్ హ్యాస్ టు బీ. సో ప్రతి లొకేషన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, ద బడ్జెట్ డిడ్ గో అప్ వెరీ వెరీ మచ్, బట్ ఐ నెవర్ ప్రామిస్డ్ హిమ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ. అండ్ కిరణ్, ప్లీజ్ డోంట్ కీప్ దట్ ఫేస్, నో, ప్లీజ్ బీ హ్యాపీ. ఎందుకండి అడిగారు, బట్ సీరియస్లీ ఇట్ ఈస్, బట్ ద ప్రొడక్షన్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్
it's yeah, you can see it. It's a big film, Andy. For Sandeep and me, we're really lucky and blessed to have and of course for Amira, we're really lucky to have a producer like that. అసలు దేనికి వెనకాడకుండా ఆయన స్పెండ్ చేశారండి. యూ కెన్ సీ ఇట్ మీ ట్రైలర్ చూస్తేనే. ఆఫ్ కోర్స్ సంజయ్ గారే ఆయన ఎప్పుడు ఉంటారనుకోండి వెనక. యాక్చువల్లీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సినిమా 16 చూస్తానికి. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ మంజుల ఆన్ అవర్ డైరెక్టోరియల్ డెబ్యూ. ఈ సినిమా చెప్పినట్టు కిరణ్ గారు లేకుండా ఇట్ వోంట్ హ్యావ్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ టు కిరణ్ గారు ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ మేకింగ్ దిస్ మూవీ హ్యాపెన్. సందీప్, అమైరా అండ్ ప్రతి యాక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీ టెక్నీషియన్, మ్యూజిషియన్, డిఓపి రవి యాదవ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, I want to thank everybody for giving more than 100%, and thank you all for your support. Thank you for coming, and I'm looking forward to 16 to see this movie. Andy, thank you. అంటే యాక్టింగ్ ఎలా ఉండింది? చాలా కష్టం అండి, చాలా కష్టం. అవునండి. సో ఇన్ని సినిమా అలా అంటే డూయింగ్ బోత్ ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్ కష్టం, అందుకని. అచ్చా, ఇలా కవర్ చేశారా? ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.